అందరికీ నమస్తే. నేను మీ జర్నలిస్ట్ పండరి. మొత్తానికి సీజేపీ ఏదైతే నీట్ పేపర్ లీకేజీకి సంబంధించిన దాని మీద కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని చెప్పేసి జంతర్ మంతర్ దగ్గర చేస్తున్నటువంటి ధర్నా ఢిల్లీ నుంచి గల్లీ దాకా వాకింది. ఒక్కసారిగా బీజేపీలో ప్రకంపనలు సృష్టించిందని అనొచ్చు. ఎప్పుడు కూడా కింద నుంచి మీద దాకా మొత్తం హాయిగా బట్టలు వేసుకొని తిరిగే ప్రధానమంత్రి కూడా సెల్ఫీ వీడియో పెట్టుకోవాల్సిన పరిస్థితి ఈరోజు సీజేపీ తీసుకొని వచ్చింది. అంటే ఇది దేనికి సంకేతం? రానున్న రోజుల్లో అప్పుడు అన్నా హజారే హంగర్ స్ట్రైక్ అయితేనేది, లేకపోతే ఈరోజు సీజేపీ చేస్తున్నటువంటి స్ట్రైక్ అయితేనేది. అప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్కు ఏ విధంగా దెబ్బపడిందో ఈరోజు బీజేపీకి కూడా అదే తీరుగా రానున్న రోజుల్లో ఈ బీజేపీ పతనం ఖాయమని చెప్పేసి కూడా రాజకీయ విశ్లేషకులు చెప్తున్నటువంటి మాట. బట్ నిజంగా సీజేపీ పోరాటం లేకపోతే యూత్లో ఇంత ఉత్సాహవంతమైనటువంటి ఏమంటారు ఒక స్ట్రైక్ ఎందుకు రావాల్సి వచ్చింది? దేశంలో నిజంగానే బీజేపీ మీద అనాసక్తి పెరిగిందా అనే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు బక్క జడ్సరన్న గారు ఉన్నారు, ప్రముఖ రాజకీయ విశ్లేషకులు. నగర్ నమస్తే. నమస్తే. ఎప్పటి నుంచో చెప్తా ఉన్నారు మీరు ఈ బీజేపీ ఏదో ఒక రోజు గట్టిగా వాతలు తింటుందని చెప్పేసి, ఈరోజు నిజం అవుతా ఉన్నది. ఏదైనా ఇప్పుడు సీజేపీ పోరాటం బీజేపీకి గుండెల్లో గుబులు పుడుతుందా అంటే ఏం చెప్తారు? గుబులు అనేది కాదు. ఎప్పుడైతే మీకు ముగ్గురు మంత్రులు దవాఖానకు పోయినరో, ఎప్పుడైతే నరేంద్ర మోడీ గారు సెల్ఫ్ వీడియో తీసిండ్రో వెనకాల భయం పుట్టింది. భయపడ్డాడు నరేంద్ర మోడీ, భయపడ్డాడు ఫస్ట్ టైం. ఇంకోటి ఏంటంటే ఫెరోషియస్ బీహార్, యూపీ మన దగ్గర కొంచెం సాఫ్ట్గా ఉంటారు కానీ బీహార్, యూపీ, మహారాష్ట్ర, వెస్ట్ బెంగాల్ ఇవన్నీ కూడా రాజస్థాన్, హర్యానా, ఢిల్లీ ఇవి చాలా ఫెరోషియస్గా ఉంటాయి. లేచే కాళ్ళు లేస్తారు. ఇది ఒక పేపర్ లీక్ మీద వచ్చింది కాదు, ఇది వ్యతిరేకత. ఇవి ఒక్కొక్కటి వాళ్ళు జమ చేసుకుంటారు. మీకు 30 నిమిషాలు ఎవరైతే నజరీన్ షా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూ, కరణ్ థాపర్కి ఒక ఇంటర్వ్యూ ఇచ్చిండ్రు. ఆ ఇంటర్వ్యూలో నేను చూసింది ఏంటంటే నజరీన్ షా చాలా అంశాలు మాట్లాడారు. ఆ అంశాలు మాట్లాడిన తర్వాత అప్పుడు అర్థమైంది ఏంటంటే ఇన్ని అంశాలు వీళ్ళ లోపల ఉన్నాయి. ఆయన జంతర్ మంతర్ పైన మౌనంగా సైలెంట్గా ఉన్నాడు. ఎప్పుడైతే ఫస్ట్ డే చెలో పార్లమెంట్ ఉందో, పార్లమెంట్లో కాంగ్రెస్ ఎంపీలు అందరూ ఉన్నారు. ఆ రోజు రేణుకా చౌదరి గారు మన రాష్ట్రానికి చెందిన ఎంపీ అక్కడికి పోదాం మనము అని చెప్పింది, డైరెక్ట్ అటాక్ ఇచ్చింది, పోయిండ్రు. ఇంకోటి చాలామంది తెలియని విషయం ఏంటంటే, నేను ఆమె చూసి అప్రిషియేట్ చేసుకుంటే ఫోన్ చేసిన, చాలా బాగా చేసిందని. అప్పటి కార్లలోకి వెళ్ళి ఢిల్లీ పోలీసులు తుపాకులు కూడా పెట్టుకొని కూర్చుండ్రు. ఫైరింగ్ అయ్యేది ఉండే ఆ రోజు. అంటే ఆర్డర్స్ కోసం వెయిట్ చేస్తుండ్రు, గోళాలు వేస్తుండ్రు, అన్నీ నడుస్తున్నాయి. నెక్స్ట్ ఫైరింగ్ ఒక తప్ప అన్నీ చేసిండ్రు, కట్టెలకు మూలలు కొట్టి చేస్తున్నట్టు పరిస్థితి. అయితే అన్ని ఇష్యూస్, నీ పెట్రోల్ ధరల పెంపు కానీ ప్రతిదీ మాట్లాడి మాత్రం ఒక నివురు కట్టిన నిప్పు లెక్క అయిపోయి ఒకటేసారి బ్లాస్ట్ అయింది. అది ఓన్లీ ఇదని కాదు, పేపర్ లీకేజ్ కాదు, రేపు ఒకదాంతో ఆగది. ఇది వీళ్ళు పేపర్ ధర్మేంద్ర ప్రధాన్ తీస్తే అయిపోయేది. ఇప్పుడు దాంతో నాగదిగా అన్ని బయటికి వెళ్తాయి. గమనించడం లేదో, ఈథేల్ పెట్రోల్ గురించి మాట్లాడి స్టార్ట్ చేసిండ్రు. ఇథనాల్ పెట్రోల్ గురించి నెక్స్ట్ అది మాట్లాడి స్టార్ట్ చేసిండ్రు. అంటే ఇది అయిపోయినది అందుకుంటారు. అంటే మొత్తానికి ఆయన దిగేదాకా వదిలిపెట్టారు. ఇక దిగాలనేది కూర్చుంది. ఎందుకంటే కొట్టే కాడికి కొట్టిండ్రు, చేసే కాడికి చేసిండ్రు. నువ్వు ఎంత చేయాలో చేసినావు, ఇక మేము చేస్తాం, నువ్వు చూడు, అంతే, నువ్వు చేయి, మేము నువ్వు ఏదున్నా. మనం ఏదో సినిమాలో చూసినాం, అట్లా బాణ పడితే బాణాలు డ్యాన్స్ చేస్తాడు, అదే మంటలిస్తే మంటలు డ్యాన్స్ చేస్తాడు, బ్యారికేడ్స్ పెడితే దాన్ని సైకిల్ లెక్క ఎత్తుకపోవడు, దాని మీద ఇట్లా ఆట. పోలీసు వాళ్ళు అరెస్ట్ చేసుకోతే అది కట్కాలు తీసి బయటకు, వాళ్ళు ఏమైనా ప్రొఫెషనల్సా, స్టూడెంట్స్ వాళ్ళు అలా అంతే, అట్నే ఉంటుంది. అర్థమైందా? ఇది జెన్జీ 2.0 లెక్కనే అప్డేటెడ్. పాత జెన్జీల కంటే ఇది ఖతర్నాక్ జెన్జీ. ఇది నేపాల్, శ్రీలంక, బంగ్లాదేశ్ అవి కూడా పనికిరావు. ఇది ఎక్కడికన్నా పోతుంది, ఎంత దూరమైనా పోతుంది. దీన్ని మొదలుపెట్టిన వాళ్ళ చేతిలో కూడా ఇక ఇప్పుడు అవును అభిజిత్ దిక్కు వాళ్ళ చేతిలో దాటిపోయింది. అది ఇక దాటిపోయింది, ఎక్కడికి ఏమన్నా పోతుంది. ఇది అదే ఇప్పుడు నేను ఏమంటున్నా అంటే, మళ్ళీ గోడి మీడియా యాజ్ ఇట్ ఈస్గా మళ్ళీ స్టార్ట్ చేసింది. దీని వెనుక విదేశీ సంఘ విద్రోహ శక్తులు ఉన్నాయని చెప్పేసి, లేకపోతే అక్కడ ఎవరన్నా పోతే యాంటీ నేషనలిస్ట్ అని చెప్పేసి ముద్ర వేసే ప్రయత్నం, లేకపోతే వాళ్ళకు అనుకూలమైనటువంటి సినిమా యాక్టర్స్ తోటో లేకపోతే వాళ్ళతో వీళ్ళతో వీడియోలు చేయించడం, అక్కడ పోయి రీల్స్ చేయించడం ప్రయత్నం జరుగుతూ ఉంది. ఇంత ఒక జెన్యూనిటీగా కూడినటువంటి ఒక ధర్నా, లేకపోతే జెన్యూనిటీ కూడినటువంటి ఒక రాస్తారోకో జరుగుతున్నప్పుడు దీని మీద కూడా ఇక్కడ పాల్గొన్న వాళ్ళంతా కూడా అసలు వాళ్ళు నీట్కి సంబంధించిన లీకేజ్ మీద మాట్లాడకుండా కాశ్మీర్ తోటి ఏం సంబంధం,
అసలు బంగ్లాదేశ్ నుంచి ఎందుకు వస్తూ ఉన్నారు, ఇక్కడ యాంటీ నేషనలిజం ఎందుకు మాట్లాడుతున్నారు అని చెప్పేసి కూడా వార్తలు వండి వారుస్తున్నారు. మీరు చూస్తున్నారో లేదో, దీన్ని ఎట్లా చూడొచ్చు? బ్రదర్ ఇవన్నీ పాత మంత్రాలు అన్నీ అయిపోయినాయి. మన దగ్గర లేవా? మన దగ్గర పతివ్రతలు ఉన్నారు కదా, పతివ్రత శిరోమానులు వాళ్ళు కూడా ఉన్నారు కదా. ఈ అన్ని మంత్రాలు అయిపోయినాయి. అయిపోగానే ఇప్పుడు బదులు మొదలుపోయినాయి. నేను ఒకటే చెప్తున్నా, దమ్ము ఉంటే ఇప్పుడు మాట్లాడేటోళ్ళు ఇక్కడ శిరోమణిలో కూడా చెప్తున్నా, మీరు ఢిల్లీకి పోయి చూడండి. బీహార్లో బీహార్లో అయితే రూలింగ్ గవర్నమెంట్ కదా, ఎమ్మెల్యేలు బయటికి రానికి పోసుకుంటుండ్రు. మామూలుగా కొడతలేరు, రావట్లేదు. ఢిల్లీలో మెయిన్ మీడియా వాళ్ళని కొడుతుండ్రు. నీకు ఏ ముఖం చూడరు. నువ్వు నేపాల్ అని ఇప్పుడు బీజేపీ ఎట్లయింది తెలుసా, కళ్ళు ఇట్లుంటేనేమో చైనా అంట, అర్థమైందా? కొంచెం లైట్ గడ్డం ఉంటేనేమో పాకిస్తాన్ అంట, కొంచెం గడ్డం ఇట్లుంటే కొంచెం నల్లగా ఉంటేనేమో బంగ్లాదేశ్ అంట, అర్థమైందా? ఇవాళ వీళ్ళకి మించిన దేశద్రోహులు ఇంకొకరు లేరు, అర్థమైందా? మీరు ఎంత మాట్లాడతారో నేను ఒకటే చెప్తున్నా, మీరు యాంటీ మాట్లాడండి, ఇబ్బంది లేదు. ఒక్కసారి మీరు నడుచుకుంటా ఏది జంతర్ మంతర్ కానీ పోనీ, ఫ్లైట్లు మీకు ఫ్రీయే కదా, మీ అయ్యే సంపాదించిన జాగిరే కదా ఫ్లైట్లు, వేసుకపోయి అలా కూర్చొని వాళ్ళందరి గురించి మాట్లాడండి. మీ ఇప్పుడు ఎట్లా వలుగుతాయి చూడండి. ఒక్కొక్కరు ఉరికిచ్చి కొడుతున్నారు, బండకేసి కొడుతున్నారు. మీరు కొట్టే దెబ్బలు వాళ్ళు నవ్వుకుంటున్నారు, అర్థమైందా? మీరు కొట్టే దెబ్బలు కాల్చే తుపాకులతో కాలే, మీరు ఏం కాలే. తెల్లారి మీరు ఇలా 20వ తారీఖు దాడి జరిగితే రాహుల్ గాంధీ కానీ ప్రియాంక గాంధీ కానీ ఎవరు బయటికి రాలే. ఇది ఆ పార్టీకి పోతుందేమో, మైలేజ్ అని ఆమె లోపల ఉన్నది. బయటకు వచ్చింది కాంగ్రెస్ పార్టీకి వెళ్ళి ఒక ఆమె వచ్చింది, ఎవరు వెనక చదువు వచ్చింది. ఆ మైలేజ్ చూసి ఆమె పేరు చూసి అందరు వచ్చిండ్రు, బయటకు వచ్చిండ్రు. ఏదో 21కి వచ్చిండ్రు, కానీ ఆమెకే వచ్చింది. తర్వాత ఆ రోజు రాహుల్ గాంధీ దెబ్బలు పడ్డాయి. 22వ తారీఖు మనం గవర్నర్ కార్యాలయాలు ముట్టడి అని చెప్పిన, మోడీతో చేతులు కలిపిన రేవంత్ రెడ్డి మండల హెడ్ క్వార్టర్లో చేస్తాడు. మండల హెడ్ క్వార్టర్ అనాలన్నా, కొడంగల్ మండల హెడ్ క్వార్టర్ కదా, మండల హెడ్ క్వార్టర్కు చేస్తాడు. ఉప ముఖ్యమంత్రి ఏమో ఇటు పారిపోతాడు, ఇటు వరంగల్ మొక్క ఇలా కనవాడరు. మేము వాళ్ళతో లేవు, ఉత్తుత్తగాడ సందులలో చేస్తున్నాం. అదేనా ఇప్పుడు ఒక జాతీయ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీని పీఎం చేద్దామని చెప్పేసి తంటాలు పడుతున్నామని చెప్తుంటారు. ఆడికి ఆయన పోయి జంజీగాడికి పోతే ఆయన మూతి వలిగితే కనీసం ఒక పరామర్శ పక్కన పెట్టు కదా, ఆయనకు సంఘీభావం కూడా లేకుండా ఎట్లా? అయితే వాళ్ళు అట్లా పారిపోయి మోడీతో చేతులు కలిపిన పరిస్థితి చెప్తాం. ముందు రోజే ఎవరో బీజేపీ స్వామి వస్తే వీళ్ళిద్దరు భార్యాభర్తలు బట్టి భార్య ఇద్దరు పోయారు, పాదాభివందనాలు చేసి ఏవో చేసిందంట. సరే వాళ్ళు మేము మంచిగా ఉన్నామని చెప్పి. అంటే నేను చెప్పేది ఏంటంటే, మీకు ఆపుకుపోదు ఇది, ఇది జనం చేతికి వచ్చింది. జనం చేతికి వచ్చినాక ఎవరు ఆపలేరు. ఎవరు మైలేజ్ పెట్టుకున్నా నాకు మైలేజ్ వస్తుంది, నాకు ఇది వస్తుంది, నాకు అది అందరూ. మీరు ఒక పదం వాడినరు. నేను ఒక అమ్మాయి నేను ఇంటర్వ్యూ చూసిన, ఆ అమ్మాయి ఏమన్నదంటే, గతంలో మేము రాహుల్ గాంధీతో కొట్టాను, అదే రిపీట్ బీజేపీ రేపు వచ్చేటోళ్ళు కూడా అట్నే చేస్తారు, మేము ఇట్లే కొట్టాడతాం. 5 ఏళ్ళు 10 ఏళ్ళు చూస్తాం, 10 ఏళ్ళ తర్వాత మేము ఇదే పని వాళ్ళు ఎవరిదైనా మేము ఇట్నే చేస్తాం. రేపు ఫస్ట్ ఇదే చేస్తాం, ఇవాళ ఉన్నది ఇదే చేస్తాం. కాబట్టి ఎవరు మాకు కౌంట్ కాదు, ఎసొంటోళ్ళు మేము అసొంటి పాఠాలు చెప్తామని చెప్పారు. ఇవాళ జరుగుతుంది అదే పాఠం. ఇవాళ నేను ఆ పేపర్ లీకేజ్ అనేది దాటిపోయింది, అది ఆ పేపర్ లీక్ దాటిపోయింది. ఇవాళ అన్ని అంశాలు మాట్లాడుతున్నారు, అన్ని అంశాల మీదకి వచ్చేసింది. కాబట్టి ఇవాళ వాళ్ళ చేతులు లేదు, ఉద్యమము అది జనం చేతులకు వెళ్ళిపోయింది. రైట్ అన్న, ఇది గత కొద్ది కాలంగా చూస్తూ ఉన్నాం. అనుకూల మీడియా, బీజేపీ అనుకూల మీడియా, మా దేశ గురువు ప్రపంచం మొత్తం అన్ని దేశాలు తిరుగుతూ ఉన్నాడు, అన్ని సత్సంబంధాలు మెయింటైన్ చేస్తూ ఉన్నాడు. ఈరోజు భారతదేశం అంటే దేశ గురువు టైపు అని చెప్పి రీల్స్ మనం అనేది చూసినాం. కానీ దీని వెనక ఏదైతే సీజేపీ వెనక సంబంధించిన అంటే అమెరికా ఫండింగ్ చేస్తూ ఉంది, లేకపోతే ఇంకో దేశం ఫండింగ్ చేస్తూ ఉంది, కావాలని చెప్పేసి భారతదేశాన్ని విచ్ఛిన్నం చేసే ప్రయత్నం చేస్తూ ఉందని చెప్పేసి ఈరోజు డైరెక్ట్గా నిన్న బండి సంజయ్ అదే మాట మాట్లాడాడు, లేకపోతే సెంట్రల్లో ఉన్నటువంటి మంత్రులు అదే మాట్లాడుతున్నారు, బీజేపీ కూడా అఫీషియల్గా అదే చెప్తా ఉంది. దీన్ని ఎట్లా చూస్తారు మరి? బ్రదర్ ఏమున్నా కానీ బండి సంజయ్ అంటే ఒక చిల్లర, అర్థమైందా? చిల్లర. ఆయన గురించి ఇక ఆయన పోయి ఆయన డ్రామాలు ఆయన ఎత్తైనా నష్టపోయిన కొడుకు చేయబట్టి అవి పూరించుకోనికి ఎన్నో ప్రయత్నాలు చేస్తుండ్రు. నువ్వు ఏది చేసినా పిల్లగాడు పక్కా ఓడిపోడు ఖాయం. నువ్వు ఏది చేసినా ఆగే పరిస్థితి లేదు. ఇక నీ పని క్లోజ్. నువ్వు జోకుడు గుళ్ళం వేసుకుంటే తిరగాలి. ఇలా అత్యధికంగా జొమాటో కానీ స్విగ్గీ కానీ ఇవి ఎక్కువ కానీ హైదరాబాద్కి వెళ్ళి ముంబైకి వెళ్ళి ఎక్కువ ఆర్డర్ అవుతున్నాయి. అవును అవును, అదేందా? హైదరాబాద్కి వెళ్ళి ముంబైకి వెళ్ళి ఎక్కువ ఆర్డర్ పెడుతున్నారు. మొన్న దినాల 19వ తారీఖు పొద్దుగాల మన దగ్గర నుంచి అంటే పోయిన ఆదివారం పొద్దుగాల మన సెంట్రల్ యూనివర్సిటీకి వెళ్ళి దాదాపు 150 మంది సెకండ్ క్లాస్లో పోయినరు. అవును,
అవును జనరల్ ట్రైన్లా సెకండ్ క్లాస్లా ఆ, అర్థమైందా కూర్చొని ఒక్కొక్క సీట్లో ఇద్దరిద్దరు ఇరికిపోయినరు. ఎవరికి ఫండ్ ఇయ్యరని మోడీకి తెలుసు, దేశ ప్రజలందరూ తెలుసు. మీరు ఇటువంటి చీతిరి మాటలు తోతిరి మాటలు మాట్లాడతారని మన భారతదేశ జనానికి అందరు కూడా తెలుసు. అవును మీరు వస్తుండి మాట్లాడతారని మీ నమ్మద్దని కూడా ఎవరు. అందుకనే ఇవాళ ఈ మాటలు మాట్లాడటం తంతుండ్రు. నా భయం ఏంటంటే పాపం ఇవాళ రేపు మన దగ్గర కొంతమంది మహిళా శిరోమణులు మాట్లాడుతుండ్రు. మీరు దయచేసి ఇక్కడ ఉండే మాట్లాడింది పుసుకున్న ఎక్కువ పేరు తెచ్చుకొని ఆయన జంతర్ మంతర్ గారి పోయి మాట్లాడిన అనుకో మామూలుగా అన్నారు ఇక. అర్థమైందా? ఇవాళ వాళ్ళు ఎంత ప్రచారం చేసినా రియల్ బ్రదర్ నాకు కొంచెము రెస్పెక్ట్ ఉండే, ఆ యాంకర్లో కొంచెం రెస్పెక్ట్ మర్యాద ఉండే. నాకు అసహ్యం అనిపిస్తుంది. అసహ్యం అనే కారికి దిగజారిపోయిన వాళ్ళు. అదేంటున్నా ఇప్పుడు సోనం వాంగ్చుక్ అన్ని రోజులు ఆయన ఆమరణ దీక్ష చేసి ఆ తర్వాత ఆయన ఆఫీసులో తీసుకుపోయారు, బయటకు పోయారు. కానీ సోనం వాంగ్చుక్ అనేటోడు కూడా ఈరోజు చైనా చేతిలో కమ్ముడు పోయిండు. ఆయనకు సోనం వాంగ్చుక్ కూడా చైనా ఫండింగ్ ఇస్తుంది. అంటే నాకు తెలిసిన సమాచారం మనందరం చూసింది ఏంటంటే లదాఖ్ని ఒక అద్భుతమైన ప్రాంతంగా తీర్చిదిద్దడంలో, లదాఖ్ నుంచి ఎవరన్నా చైనా వాళ్ళు లోపల రావాలంటే కూడా అడ్డుకోవడంలో సోనం వాంగ్చుక్ చాలా అద్భుతమైన పనిచేసిన సంగతి మనందరూ తెలుసు. ఈరోజు ఆయన మీద కూడా మాట్లాడుతున్నారు. ఆయన పీస్పుడు కళ్ళు మూసుకొని కూర్చున్నాడు, ఇవాళ ఎందుకు కనపడుతుంది అని చెప్పేసి కూడా ఏదో రీల్స్ మాట్లాడుతున్నారు. దీన్ని ఎట్లా చూస్తారు? ఇవాళ నరేంద్ర మోడీ వచ్చిన తర్వాతనే ఎక్కువ టెర్రరిస్ట్ అటాక్స్ మన దగ్గర పెరిగినాయి. పుల్వామా ఎట్లా పెరిగింది? ఎప్పుడు ఎలికల ముందు ఎట్లయితుంది? టెర్రరిస్టులు మీ హయాంలో వచ్చారు. అదే పార్లమెంట్ పైన దాడి మీ హయాంలో జరిగింది. అవును, మీరు తీసుకొచ్చి చేయించిండ్రా వాళ్ళే వచ్చిండ్రా? ఇప్పుడు టెర్రరిస్టులు ఎప్పుడైతే మన దగ్గరికి ఎంటర్ అయినా గుజరాత్లోకి వెళ్ళి ఎంటర్ అయ్యారు. కొన్ని దాదాపు 10-20 వేల టన్నుల డ్రగ్స్ అక్కడ షిప్ యార్డ్లో పట్టుబడ్డది. గుజరాత్ పట్టుబడ్డది. ఎవరు పట్టుకొచ్చిండ్రు? ఇవాళ మాట్లాడే అంశాలు చాలా ఉన్నాయి. వాటిపైన మరి జవాబు మరి మీరే చెప్పాలి. అర్థమైందా? కాశ్మీర్లో జరిగిన ఊచకోతల అది ఎవరు? మీ ఎన్నికల ముందే జరిగింది. రెడ్ ఫోర్ట్ దగ్గర బీహార్ ఎన్నికలు అనగా అక్కడ బాంబ్ బ్లాస్ట్ అవుతుంది. ఎట్లయితే ఇవన్నీ ఎట్లయితే? కాబట్టి మీ మీద అనుమానం పడుతుండ్రు. ఇవాళ మీ ప్రధానమంత్రి వచ్చి సెల్ఫీ వీడియో చేసిందంటే మీరు ఎంత మాట్లాడినా మీరు చీటర్స్ అని తెలిసిపోయింది. బీజేపీ సోషల్ మీడియా చీటర్స్ అని తెలిసిపోయింది. వాళ్ళ దొంగలని తెలిసిపోయింది. అర్థమైందా? ఇవాళ బ్రదర్ నేను ఒకటి చెప్తా. కిషన్ రెడ్డి గారు కేంద్ర బొగ్గు శాఖ మంత్రి. ఇవాళ దమ్ముంటే దీనిపైన మాట్లాడండి. ఆయన ఉత్తరం రాసిండు రేవంత్ రెడ్డి గారికి. 16,000 కోట్ల విలువైన 40 లక్షల టన్నుల బొగ్గు మాయమైందని రాసిండు. 3 రోజుల తర్వాత ఆయన మళ్ళీ ఇంకొక చిన్న విషయం బొగ్గు పోలేదంట. అంటే ఒక అవగాహన. అసలు కిషన్ రెడ్డి రాజీనామాను మనం కోరాలి. ఆయన మంత్రిత్వ అండర్లో ఉంటుంది. అర్థమైందా? చాలా పెద్ద పైసా కదా, 16,000 కోట్ల. చిన్న స్కామ్ కాదు. ఇవాళ ఇది ఉందని వదిలేసినాం కానీ ఆయన రాజీనామా చేయాలి. దీని మీద ఏం రిలీజ్ చేస్తారు? దీని మీద మీరు ఏం మాట్లాడతారు? అవగాహన లేకుండా మాట్లాడండి. అవగాహన లేకుండా మరి బొగ్గు మంత్రి ఎట్లయితాడు? ఆయన రాజీనామా చేయాలి కదా. తెల్లారి 101% బొగ్గు మాయమైంది బ్రదర్. 101. నేను సింగరేణి విజిలెన్స్కు తీసుకుపోయి కంప్లైంట్ ఇచ్చిన దీని మీద. అటుపైన సోమవారం ఇస్తే విజిలెన్స్ కమిషనర్ రమ్మన్నాడు. సింగరేణి విజిలెన్స్ అక్కడ పోయినాక అపాయింట్మెంట్ ఇయ్యాడు. ఎందుకు ఇయ్యాడంటే ఫోన్ పోయేది. ఏమీకి వచ్చిన ఆయన చూస్తారు కదా లెటర్. ఫోన్ పోయింది, అపాయింట్మెంట్ బంద్ చేసి. అంటే బొగ్గు 101% పోయింది. లేకుండా పోలేదని చెప్పి లెటర్ ఇచ్చేటోడు. ఇయ్యలేదని పోయింది. అంటే ఇలా ఏ శాఖలో జరగలేదు, ఏ శాఖలో స్కామ్ జరగలేదు. ఇలా బొగ్గు స్కామే మాట్లాడదాం. మాట్లాడదాం. బండి సంజయ్ మాట్లాడతారా? బీజేపీ వాళ్ళు మాట్లాడతారా? కిషన్ రెడ్డి గారు దమ్ము దానికి మాట్లాడేది. నీ లెటర్ నా దగ్గర ఉన్నా, చాలా పెద్దగా చేపించి పెట్టినా. నువ్వు గూగుల్లోకి వెళ్ళి తీసేసినా కానీ పోదిగా, అంత బందోబస్తు చేసి పెట్టిన నా దగ్గర ఉన్నది. ఓకే, అర్థమైందా? నువ్వు దాని మీద ఏం మాట్లాడతావు? బొగ్గు స్కాము, బొగ్గు మాయం 101% అయింది. లెటర్ రాస్తే నువ్వు రాజీనామా చేయి. బొగ్గు ఉంటే చూపి. అర్థమైందా? బొగ్గు ఏమైందో బొగ్గు పైన చర్చ ఎందుకు లేదు ఈరోజు? బొగ్గు గురించి ఎక్కడ ఎందుకు మాట్లాడతలేరు? ఈ తెలంగాణ జరిగిన భారీ కుంభకోణం అది, ఎందుకు మాట్లాడతలేరు? అదే కదా. కాబట్టి బీజేపీ వాళ్ళు మాట్లాడలే. ఇవాళ మీరు నోరు తెరవాలి, సోషల్ మీడియా నోరు తెరవాలి. బొగ్గు ఏమైంది? అదే బీజేపీ వాళ్ళు మాట్లాడాలంటే మొన్న బండి భగీరథ విషయంలో మనం చూసినాం. అవును వాళ్ళు ఒకటి వాళ్ళ తర్వాత పెళ్లి చేసుకుంటారు అని చెప్పేసి కూడా మాట్లాడుతున్నటువంటివి. అంతదాకా ఎందుకు? నేను మొన్న రీసెంట్గా కూడా చూసిన జర్సన్ గారు. అయితే పెళ్లి చేసుకుంటే ముందే వీళ్ళ దగ్గర నుంచి శోభనం చెప్పిస్తారా? అదే అంటున్నారు కదా వాళ్ళు. ఇప్పుడు వీళ్ళ దగ్గర ఉండి పట్టుకుంటారు. వాళ్ళ ఫ్యామిలీ ఇష్యూ అని చెప్పేసి. అంతకంటే బాగా దరిద్రమైన విషయం ఏంటంటే, మీరు ఒక మాట,
ఇప్పుడు అయోధ్యకు రామ మందిర సంబంధి ఒక ట్రస్ట్ కూడా ఏర్పాటు చేసి వాళ్ళు బంగారం తిన్నారు, ఆ తర్వాత వెండి తిన్నారు, డబ్బులు తిన్నారు అని చెప్పేసి అంటే కూడా రీసెంట్గా నేను ఒక పోస్ట్ చూసిన, దీని మీద మీరు మాట్లాడాలి. అవు తిన్నది మా హిందువులే పోయి మీకేం నొప్పి అంటున్నారు. ఎట్లా చూడొచ్చు అన్నది? అయితే ఒకప్పుడు మొఘల్ రాజులు వచ్చేది, మొఘల్ రాజులు వచ్చి ఇక్కడ హిందూ దేవాలయాన్ని పడగొట్టి అలా బంగారం వైడూర్యం అంతా ఎత్తుకపోయేది. ఇప్పుడు మొఘల్ రాజులు అవసరంలే, ఇప్పుడు వీళ్ళే. అంతే, హిందూ రాజు సరిపోతారు. ఇప్పుడు అదే కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు అందులో అయోధ్యలో ఆ టెంపుల్లో రామ మందిరాల్లో ఏదైనా గాజు పైన చిన్న గాజు ముక్కుపుల్ల పైన పాకిస్తాన్లతో చేతులు కలిపి ఎత్తుకపోయినా అని అంటారు. మరి మీరు దొంగతనం చేస్తే ఇవాళ బ్రదర్ ఈ తిరుగుబాటులా అది కూడా ఒక అంశం, అది కూడా మాట్లాడుతారు. అర్థమైందా? ఈరోజు వీళ్ళు బ్రదర్ ఈయన ఎంత గొప్ప వాళ్ళు తెలుసా? బీజేపీ వాళ్ళు చాలా మామూలు గొప్ప వాళ్ళు కాదు. మనమేమన్నా అయితే మనకేమన్నా అయితే మన కష్టం వస్తే, ఇందాక నేను గుడికి పోతే ఒక ఆయన వచ్చి మోకాళ్ళ మీద నిలబడి దేవుడిని మొక్కిపోతాడు. ఆయన బాధ ఏదో చెప్పుకొని దెబ్బ వెళ్ళిపోతాడు, మంచి భారీగా ఉండు అలా చెప్పు. వీళ్ళు బీజేపీ అట్లా కాదు. గాడ్ రామ్ నీకేమన్నా అయితే నాకు చెప్పు, నేను ఉన్నా. డైరెక్ట్ రాముడికే, రామునికి, సీతకు, కృష్ణునికి ఎవరికేమైనా నేను ఉన్నా, మీరేం బాధపడదు, మేము వీళ్ళని కాపాడుతాం. రాముడిని సీతని వీళ్ళే కాపాడే, వీళ్ళు కాపాడుతుండ్రు వాళ్ళ ఆత్మ. అర్థమైందా? మనము చిన్న మనుషులం, 50 ఏళ్ళు 60 ఏళ్ళు, గట్టిగా ఉంటే 80 ఏళ్ళు బతుకుతాం, అదే 100 రోగాలతో బతుకుతాం. వీళ్ళు అట్లా కాదు, నీకేమున్నా అరే వీళ్ళు కాపాడుతున్నారు బ్రదర్, ఆత్మగౌరవం వీళ్ళు కాపాడుతుండ్రు, రాముంది వాళ్ళని వీళ్ళు కాపాడుతున్నారు. ఇవాళ పెద్ద క్వశ్చన్ అయిపోయింది. అదే కదా మొన్న ఒక ఏదో టీవీ ఛానల్ ఒక పెద్ద మనిషి మాట్లాడుతుంటే కొట్టింది, ఇంత భయంకరంగా. మోడీ ఇప్పుడు వెంటకన్నా గొప్పలు అయిపోయినారు. అదే ఇప్పుడు కృష్ణుని బొమ్మ తలకాయ తీసేసి మోడీ తలకాయ ఎట్లా పెడతా అని చెప్పి ఎట్లా పెడతా చెప్పు, ఈ విధంగా తలకాయ అంటేనే కొట్టిండ్రు. అర్థమైందా? అయితే ఇప్పుడు వాళ్ళు అంత గొప్పలు అయిపోయినారు. వీళ్ళు మామూలు చిన్న వ్యవహారం లేదు. అదే కదా ఇప్పుడు సంత సాధువులు ఒప్పుకుంటలేరు, వాళ్ళు తిరుగుబాటు చేస్తుండ్రు. అరే మీరు దేవుళ్ళ కంటే గొప్పలు అయినారు, అయోధ్య కోసం మా అందరితో లొల్లి పెట్టించారు, ఇటుక తెప్పించారు, మీరే దొంగతనం అయినారు. మనకు వచ్చి ఈ దొంగతనం కడుతున్నాయి, చందాలు వేల కోట్ల రూపాయలు బయటకు మొత్తం మాయం, మొత్తం గాయం. అదేందా? కాబట్టి ఈడ బ్రదర్ వీళ్ళు ఎవ్వరికి దేశభక్తి లేదు, ఏది భక్తి లేదు, పైసలు కావాలి. బ్రదర్ మన దగ్గర ఛానల్ దేనికోసం మాట్లాడుతున్నారు? వాళ్ళకు ఏమైనా ప్రేమ ఉందా దీనిపైన? పైసలు బ్రదర్ లెక్క డబ్బు కోసమే, డబ్బు కోసమే. ఇవాళ వాళ్ళ పైసా కోసం ఎంత దిగజారిపోతుందంటే చాలా, అంటే వాళ్ళు జీవితాంతం సంపాదించుకున్న క్యారెక్టర్ను వాళ్ళు ఈ రోజులలో మొత్తం కంప్లీట్గా నాశనం చేసుకున్నారు. అంతే. ఇప్పుడు నేషనల్ ఎలిమెంట్ విషయానికి వచ్చే వరకు ఏదో ఇంటర్నల్ సమాచారం ఇచ్చింది, ఖచ్చితంగా ఇలా సంఘ విద్రోహ శక్తుల అది ఉందని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం చెప్తున్నటువంటి మాట. ఇప్పుడు లాస్ట్గా నా ఎండ్ ఆఫ్ ద డే ఇంత డ్యామేజ్ అవుతున్నప్పుడు సీజేపీ ధర్నాని కేంద్రం అణిచివేస్తుందా, లేకపోతే సీజేపీ ధర్నాకు కేంద్రం దిగొస్తుందా? దీనికి ఎండుగాడు ఎప్పుడు పడుతుంది బ్రదర్? వాళ్ళందరూ వీళ్ళు ఉరికిస్తారు. ఉరికిస్తారా? అర్థమైందా? అవి అన్నింటిలో కాక్రోచ్ అనేది ఎక్కడైనా దూరగలుగుతుంది, ఇళ్ళకన్నా వెళ్ళిపోతుంది బ్రదర్. నేను చెప్తాను, ఇది అవుట్ ఆఫ్ హ్యాండ్స్. నువ్వు ఏమన్నా చెప్పు, అది ఇవాళ ఎవరు పిలిపించినా ఆగే పరిస్థితి లేదు, అది వెళ్ళిపోయింది. అది అంతే, జనంలోకి ఒకసారి పోయిన తర్వాత అది ఎక్కడికి వెళ్ళి ఎవరికి వెళ్ళి ఆపలేరు. అర్థమైందా? యూపీలో లేస్తే బీహార్ మన ఇంకా పెద్ద దేశం, ఒక రాష్ట్రంలోకి వెళ్ళిపోతే ఇంకో రాష్ట్రంలోకి వెళ్ళిపోతుంది. ఇవాళ తెలుగు సినిమా ఇండస్ట్రీ కూడా ఫస్ట్ టైం ఇవాళ పొద్దుగాల కొనేది కొంతమంది శేఖర్ కమ్ముల ఇట్లా మాట్లాడుతున్నారు, స్టార్ట్ చేసారు. అర్థం, మేము ఒక విలన్ల లెక్క మిగిలిపోతామని. అంటే ఇలా ప్రతి ఒక్కడు నిన్న కూడా చూసినాం కదా, 26 రోజులకు కేటీఆర్ కూడా బయటికి రావాల్సి వచ్చింది, మాట్లాడాల్సి వచ్చింది, బర్త్డే వేడుకలు కూడా పక్కన పెట్టాల్సి వచ్చింది. తప్పది. అర్థమైందా? ఏమని అనుకుంటారేమో, మమ్మల్ని మా కేసులు తగ్గుతారేమో, అవన్నీ నడవది. ప్రతి ఒక్కడు ఇలా బయటికి రావాల్సిందే, ప్రతి ఒక్కడు వేదిక మీద ఎక్కాల్సిందే, ప్రతి ఒక్కడు దాని అంశం మాట్లాడాల్సిందే. అదే అంటున్నా, ఇప్పుడు ప్రతి ఒక్కరు ఎక్కాల్సిందే అంటున్నారు. కేటీఆర్ కూడా బయటకు వచ్చినట్టు, మరి ఎక్కాల్సిన రోడ్డు మీదకి ఎక్కాల్సిన రేవంత్ రెడ్డి ఏం చేస్తున్నా అంటున్నా. నేను చెప్తున్నా కదా బ్రదర్, ఇప్పుడు ఆయన భయపడి ఆయన అటు పారిపోయింది. ఇప్పుడు ఆయన నరేంద్ర మోడీతో తెలంగాణ నడిచేది బీజేపీ ముసుగులో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం. వాళ్ళ అధినేతనే నీకు అక్కడ పోయి మద్దతు తెలిపి వస్తే ఈయన ఎందుకు తెలిపడం? అధినేత ఆయన ఎందుకైంది? నాకు నరేంద్ర మోడీ అధినేత. మరి అర్థమైందా? మండల హెడ్ క్వార్టర్ పోతే అడబ్బేవాడన్నా, నేను కావాలని గవర్నర్ నేను పోయి ఇచ్చి వచ్చిన. అవును, నా దగ్గర పోలీస్ ఫాలోయింగ్ అంత ఉన్నా కానీ నేను గవర్నర్ దగ్గరికి గల్లీలలో తిప్పుకుంటూ పోయి గవర్నర్కి పోయి రీప్రజెంటేషన్ ఇచ్చి వచ్చిన. గవర్నర్ కూడా ఇక్కడ బీజేపీ ఇన్ఛార్జ్ లెక్క గవర్నర్ గారు పనిచేస్తున్నారని ఆయన వచ్చిన. ఈయన ఎక్కడ మండల హెడ్ క్వార్టర్లో పోతాడా? ఓడేమో జిల్లా హెడ్ క్వార్టర్ పోతాడు, ఓడేమో మండల హెడ్ క్వార్టర్ పోతాడా? ముఖ్యమంత్రి అంటున్నా. ఇప్పుడు బీజేపీ మోడీ కోసమే బీజేపీ వాళ్ళు ఏది గాంధీ భవన్ ముట్టడించి
రాహుల్ గాంధీ కోసమేమో వీళ్ళు ఏదో ప్రయత్నం చేశారు, లోక్ భవన్ ముట్టడించారు. మరి తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాల కోసం ఎవరు చేయాలన్న ధర్నాలు? బ్రదర్, ఇవాళ అన్ని సర్వం అంటే 5,000 ఓటు, 2,000 ఓట్లు, సెంటిమెంట్ ఓట్లు, క్యాస్టింగ్ ఓట్లు వెళ్ళిపోయినాయి. గుర్తుపెట్టుకో, భారతదేశంకి వెళ్ళి ఇవన్నీ వెళ్ళిపోయినాయి. అర్థమైందా? రేపు మీకు ఒక చరిత్ర 2012లో అన్నా హజరే దీక్ష చేసిండు. అన్నా హజరే పక్కన కేజ్రీవాల్ కూర్చున్నాడు. కేజ్రీవాల్ తర్వాత పార్టీ పెట్టిండు. అన్నా హజరే అంటే పారిపోయిండు. నిన్నో 2 గంటలు ఉత్తగా వచ్చిపోయిండు. బీజేపీ డైరెక్షన్లో చేసి కాక దొరికిపోయిండు. ఇక ఇజ్జత్ పోతాను 2 గంటలు మౌన దీక్ష అని దీక్ష చేసిండ్రు. ఎవరు దేకలేదు మహారాష్ట్ర. అయితే ఆ పార్టీ పెట్టిండు, రూపాయి ఖర్చు లేకుండా నాకేసిండు. అర్థమైందా? చరిత్ర బీజేపీని 25 ఏళ్ళు పాలించిన బీజేపీని 20 ఏళ్ళు పాలించిన కాంగ్రెస్ 2 పార్టీలను నాకి అవతల పడేసింది. జనం ఇది జనం అదే కదా. తమిళనాడు హేమాహేమి పార్టీలు కులాలకు చాలా పెద్ద విలువ ఇస్తుంది. అసోంటిది ఒక ఎస్సీ క్యాండిడేట్, క్యాస్ట్ చూడలే, కమ్యూనిటీ చూడలే, ఏం చూడలే. బ్రదర్, హైయెస్ట్ ఖర్చు, నేను తమిళనాడు ఇన్ఛార్జ్గా పనిచేసిన, హైయెస్ట్ ఖర్చు ₹1 కోటి. ఏడా? తమిళనాడులో ఒక మొన్న ఎమ్మెల్యేకు మొన్న ₹1 కోటి హైయెస్ట్ ఖర్చు. ఏజెంట్లు లేరు, ఏం లేరు. నాకు అవతల పడేది. జనము తిక్క లేచి ఉన్నది. ఆ తిక్కలు ఎవడేం చేస్తారో తెలియదు. నేను అందుకనే అటు ఇటు మాట్లాడే మీడియా సోదరు కూడా జాగ్రత్తగా ఉండాలని చెప్తున్నాను. ఎక్కడికి వెళ్ళి ఎవరు కాపాడని ఉన్నాను. బండి సంజయ్ ఆయననైనా కాపాడుకోనికి ఆయన తిరుగుతుండు, కొడుకుని కాపాడుకోనికి ఏవో పిచ్చి పిచ్చిగా మాట్లాడుతుండు. అదేందా కిషన్ రెడ్డి అట్లా మాట్లాడకుండా తిరుగుతుండు. కాబట్టి ఈరోజు జనం చేతికి వెళ్ళిపోయింది. జనం రేపు ఎవ్వడు ఎట్లా కొత్తగా దీన్ని అవకాశం చేసుకొని నేను దీని లెక్క ఉందని మన దగ్గర మీడియా వాడు ఒక లోటియా పఠాన్ గాడు పార్టీ పెట్టిండు. అర్థమైందా? నా మీటింగ్లో రెడ్డోళ్ళు రావద్దు అవన్నీ నడవాయి. అర్థమైందా బ్రదర్? ఇవాళ బీజేపీకి గుప్తాసు, త్రిపాఠీసు, శేషాద్రీసు ఇటువంటి కమ్యూనిటీలు మొత్తము దండుగా నిలబడ్డాయి. నీకు ఇప్పుడు జంతర్ మంతర్ ఉన్నదా? ఎవరు మొత్తం వాళ్ళే ఉన్నారు అక్కడ. ఎస్సీలు ఆదివాసీలు లేరు. అవునవును. ఎందుకంటే ఇప్పుడు నీట్ దాకా పోయేటోళ్ళంతా కూడా బ్రదర్ నీట్ కాదు బ్రదర్. నీట్ ఒకటి ఇది, దయచేసి ఒకటి నీట్ అనుకోకండి. ఇది నీట్ గురించి కాదు. దీని వెనుక బొగ్గు స్కామ్ ఉన్నది, దీని వెనుక టెలికాం స్కామ్ ఉన్నది, దీని వెనుక పెట్రోల్ రాయితీ పెరుగుదల ఉన్నది, నిత్యావసర వస్తువుల పెరుగుదల ఉన్నది, నిరుద్యోగం ఉన్నది. అన్నీ ఒకటేసారి ఒక అంశంతో బయటకు వచ్చినాయి. ఇవాళ నువ్వు ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసినాక ఆగుతాను అనుకున్నా, చెవు కోసుకుంటా. ధర్మేంద్ర ప్రసాద్ రాజీనామా చేసిన, అందుకని రాజీనామా చేపిస్తలేరు. వాట్ నెక్స్ట్? తర్వాత మొత్తం పెట్రోల్ డీజిల్ ఒకదాని మీద కాదు, ఇలా ప్రతి దాని మీద ఒక ఆలోచన పెట్టి అది బ్లాస్ట్ అయిపోయింది. సాచ్యురేషన్ పాయింట్ తెగేదాకా గుంజిండ్రబ్బా. నువ్వు నా టెర్రరిస్ట్ ఆడుతా బీకే అని అంటారు. నేను టెర్రరిస్ట్ ఆరా? నేను పాకిస్తాన్ ఆరా? లోఫర్ నా కొడుక అని చెప్పి ఒక్కడు ఎవడెవడు ఊకోడు. టెర్రరిస్టు నువ్వు, దొంగవు నువ్వు, బాంబ్ బ్లాస్ట్లు చేపించేది మీరు. నన్ను అంటావురా, నన్ను పాకిస్తాన్ అంటావురా, నా చైనా అంటావురా అని ఎవడు ఊకోడు బ్రదర్. నీ గుర్తింపు మీద నువ్వు ఏలైతే చూపెడతా ఉంటే ఇవాళ నువ్వు సిస్టమ్స్ ఎంత మారుతాయి. ఇవాళ ఒక సుప్రీంకోర్టు జడ్జికి దేక్తలేరు ఇక్కడ. అదే కదా ఇప్పుడు ఆయన చేయబట్టే వచ్చింది కదా. సుప్రీంకోర్టు జడ్జికి వాల్యూ లేదు ఇవాళ, గుర్తుపెట్టుకో. ఇవాళ మన హైకోర్టు జడ్జి ఒక మాట అంటే మిలిటరీలతో అరెస్ట్ చెప్పి లోపడేస్తా గజగజ వణికిపోతుండు రంగనాథ్. అదే అంట, దాని గురించి మాట్లాడేది ఉందన్న. అదే అంట. ఇప్పుడు లోతుకుంటకు సంబంధించిన ఇష్యూ అన్న, మన టాపిక్ డైవర్ట్ ఇక్కడికి వస్తుంది. ఆఖరికి కోర్టు జోక్యం చేసుకొని మీకు సంఖ్యలు వేసే కాడి తీసుకొని వచ్చిందంటే ఏందన్నట్టు ఏం జరుగుతుంది అన్నట్టు ఎగ్జాక్ట్. అంటే నేను మా దానిలో వీడియో చేసి పెట్టిన. సూపర్ కాప్, సూపర్ పోలీస్ టు జోకర్ అయ్యాడు. సూపర్ పోలీస్ టు జోకర్ పోలీస్. ఓకే. ఒకప్పుడు వరంగల్ ఎస్పీగా ఉన్నప్పుడు కానీ, వరంగల్ కరీంనగర్ మన నల్గొండ ఎస్పీగా ఉండే కానీ ఒక మూత మోగింది, అబ్బా రంగనాథ్ అంటే తోపని. తర్వాత ట్రాఫిక్లోకి వచ్చినప్పుడు నేనే ఒక 2-3 సజెషన్ ఆయన పంపిన చేస్తారని. బ్రదర్, రేవంత్ రెడ్డి అనేటోని దగ్గర ఏ పోస్ట్ ఎవడు తీసుకోవద్దు. తర్వాత భలే 101%. కొత్తగూడ శ్రీనివాస అందుకే తప్పించుకొని కదా తొందరలో. అర్థమైందా? ఇది ఏం చేస్తాడు, దొంగతనం చేసి నీకో మూటేస్తాడు, అందరినీ పట్టిస్తాడు, తప్పించుకుంటాడు. అర్థమైందా? ఇవాళ ఇండ్లు గూళ్ళు కొట్టిన సెటిల్మెంట్ నడుస్తుంది, ఓపెన్ సీక్రెట్. అందులో నువ్వు బలైపోయినావు కదా. ఇవాళ నువ్వు జోకర్ పోలీస్ అయిపోయినావు కదా, సూపర్ పోలీస్కి వెళ్ళి. కాబట్టి ఇవాళ బ్రదర్
చాలా దురదృష్టం. అంటే ఒక పోలీసు ఇవాళ ఆయన అన్నట్టు కాదు, తెలంగాణ పోలీసును హైకోర్టు అన్నట్టు మిలిటరీ వాళ్ళు చెప్పి నేను లోపట వేపిస్తా, బ్యారాక్స్ లోపట వేపిస్తా అన్న ఏందన్నట్టు అది. బ్రదర్ నేను ఇప్పటికీ రంగనాథ్ గారికి ఇవాళ పోయింది ఏం లేదు, వెంటనే హైడ్రా కమిషనర్కి రాజీనామా చేయి, లాంగ్ లీవ్ పెట్టు, రిటైర్డ్ అయ్యాక నా ఒకరు చేయకు, అంతే ఏముంది తర్వాత చూసుకోవచ్చు. రిటైర్డ్ అయ్యాక నువ్వు జాబ్ చేయక నువ్వు దాంతో నన్ను కొంచెం విలువ ఉంటుంది. ఇవాళ ఏం తెలుసా, నువ్వు రేపు పదవి పోయిన తర్వాత ఇవాళ నేను ఎట్లా చూస్తారు జనం అంతా అట్లా చూస్తారు, ఒక విలన్ లెక్కనే చూస్తారు. అర్థమైందా బ్రదర్. పబ్లిక్ పోలీస్ అన్నా కోర్ట్ అన్నా వీళ్ళన్నా వాళ్ళన్నా అంత భయం పోయింది. ఒట్టి దొంగలు మంచోళ్ళు రెండే లైన్ పెట్టుకున్నారు. దొంగలలో ఎంత గొప్పలు, రేవంత్ రెడ్డి ఉండని, కిషన్ రెడ్డి ఉండని, బండి ఉండని, లొండు ఉండని, తొండు ఉండని ఇరగదీస్తారు. అర్థమైందా, ఇట్టేవనని ఉండని చేరదీస్తారు. ఆ లైన్ వస్తుంది, దేశం ముఖ చిత్రం మారపోతుంది. అలా తెలంగాణ కాదు ఏం కాదు, అలా రంగనాథ్ గారు కూడా మీరు ఆలోచన చేసుకోవాలి. ఇలా మీరు జోకర్ పోలీస్ అన్నా కానీ నేను జోకర్ అంటే ఒకటి కాదు జోకర్, ఇద్దరు జోకర్లు అని కామెంట్ పెడుతున్నారు. అర్థమైందా, పబ్లిక్ కామెంట్స్ ఇద్దరు కూడా జోకర్ కానీ అని పెడుతుంటారు. ఎక్కడ పోతుందో సమాజం. అట్ ద సేమ్ టైం అన్న మొన్న కొడంగల్లో ఒక మీటింగ్ జరిగింది. ఇదే రేవంత్ రెడ్డి ఏమంటాడు, ఇక నా పని అయిపోయింది, ఇక దగ్గర పడ్డది, కాపాడుకోరు కొడంగల్ గెలిపించి వాళ్ళు మొత్తం నన్ను గెలిపించేసి కొడంగల్ని రాష్ట్ర వ్యాప్తంగా చాలా ఫేమస్ చేసిర్రు. ఈ సరు ప్రక్రియకు సంబంధించిన కొన్ని కామెంట్స్ అంటే ఆయన ఏం చేస్తాడు అంటే ఎకరాల లెక్క కొని బకరాలకు అమ్మొద్దు అది అని చెప్పేసి ఏదో మాట్లాడండి కొద్దిగా. ఇదంతా ఏంటి, దేనికి సంకేతం అంటారు? ఇవాళ బ్రదర్ వాళ్ళు ఒక్కటే సెటిల్మెంట్లు చేసుకోనికి దందాలు చేసుకోనికి ఇది చేస్తుండ్రు. ఇప్పుడు ఒక మాట బ్రదర్, ఇప్పుడు మన బండి సంజయ్ మాట్లాడడం, కిషన్ రెడ్డి మాట్లాడడం, ఇది మాట్లాడడం రంగన అంతే. అంటే ఈరోజు ఈ తెలంగాణలో నడుస్తున్న ఈ దోపిడీలా ఎట్లెట్ల దోపిడీ మరి చేసుకొని ఏమన్నా అంటే ఇలా రేవంత్ రెడ్డి ఏమన్నా అంటే మీ మీద కూడా ఏదైతే చూపించే పరిస్థితి వచ్చింది, మీ ఉన్నప్పుడు ఎట్లున్నది అనే పరిస్థితి వచ్చింది. ఇలా నడుస్తుంది అదే కదా, అదే దందాలు అవే నడుస్తూ ఉన్నాయి, అంతకుమించి ఏం లేదు. అదే అంటున్నాం. ఇప్పుడు మొత్తానికి మళ్ళీ ఒకసారి బ్యాక్ టు కాంగ్రెస్. నిన్న మందుల సామ్యాల్ గారి వ్యాఖ్యలు మీరు వినుంటారు, తర్వాత దానికి కౌంటర్ రాజగోపాల్ రెడ్డి గారి వ్యాఖ్యలు కూడా వినుంటారు. ఏదైనా పంచాయతీ బ్రదర్ అక్కడ ఒరిజినల్గా ఇప్పుడు నేను 34 ఏళ్ళ కాంగ్రెస్ పార్టీ, నా రక్తం చూసినా కాంగ్రెస్ వస్తుంది. ఇవాళ పార్టీకి వెళ్ళి బయటికి వచ్చినా నేను వేరే పార్టీ జాయిన్ కానీ. మందరస్వామి ఎవరు కాంగ్రెస్కి ఎందుకు తీసుకొచ్చి టికెట్ ఇవ్వాలి? ఎంతమంది కార్యకర్తలు ఉన్నాక తుంగతుర్తిలా ఎంతమంది కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారు? రాజగోపాల్ రెడ్డి ఇప్పించిన అంటుండే కదా. అవునా భయ్య, ఆయన తిట్టబడుతుంది కదా దానికోసం. అంతే కదా, ఇలా మీరు నిజమైన కార్యకర్తలను వదిలేసి కాంగ్రెస్ వాళ్ళ తిట్టా నేను, కాంగ్రెస్ తిట్టకపో. అవును, ఇవాళ నాకు ఫ్రీ వచ్చింది కదా ఎమ్మెల్యే. అసలు బీఆర్ఎస్ పార్టీలు ఉంటే ఒక చైర్మన్ అక్కడి వరకే, ఆయన చాలాసార్లు చెప్పిండు వాళ్ళ 5,000 ఇచ్చు, వీళ్ళ 5,000 ఇచ్చు. ఓసారి మన ఈ ఒక సినిమా చేసి శరణం గచ్చామి సినిమా ముళ్ళన్న, ఆయన నాకు డీజిల్ పెట్రోల్ ఇచ్చు అని అట్లా చెప్పుకునేది ఆయన. అర్థమైందా? ఇవాళ ఈ వాయిస్ ఎట్లా పెరిగింది? రాజగోపాల్ బ్రదర్ దీని వెనక ఉన్న రాజకీయము, రాజగోపాల్ మంత్రివర్గ విస్తరణ ఉండే, ఆయన హోంమంత్రి ఆశిస్తున్నాడు. రాజగోపాల్ రెడ్డిని తిట్టిపిచ్చింది రేవంత్ రెడ్డి, అందులో డౌట్ లేదు. ఈయనతో మందుల సామ్యంతో తిట్టిపిచ్చిన వాయా మీడియా చెప్పించి ఆయనను తిట్టిపిచ్చిండు, అన్నతమ్ములను ఇది చేపించే ప్రయత్నం చేసిండు. నేను అనేది ఏంటంటే ఇవాళ నిజమైన కార్యకర్తలు పకీర్గాన్ లెక్క తిరుగుతున్నారు. నిజమైన కాంగ్రెస్ కార్యకర్త రోడ్లపైన పకీర్గాన్ల లెక్క తిరుగుతున్నాడు. బతికొచ్చిన వాళ్ళు బల్బు మాటలు మాట్లాడతాం మీ పైన. ఇవాళ కాంగ్రెస్ కార్యకర్త ఇవాళ రాజగోపాల్ రెడ్డి గారు నా బాగా క్లోజ్ రాజగోపాల్ రెడ్డి గారిని ఆయన మాటలు నేను కూడా బాధపడ్డా. అదే నీకు నిజం ఒరిజినల్ కార్యకర్తను పెట్టుకుంటే ఇవాళ ఎంత పరిస్థితి రాకుంటుంది. తిట్టకపోయేటోళ్ళు. ఇవాళ పోతం శెట్టికి టికెట్ ఇప్పించింది అబ్బా, ఇవాళ పోతం శెట్టి నెత్తి మీదనే ఎక్కించుకుంటాడు. ఇవాళ నీ క్యాడర్కు నీ దగ్గర బర్రజాంగిరి ఉన్నాడు, ఆ బర్రజాంగిరి తీసుకుపోయి ఇచ్చుకునేది ఉండే టికెట్. ఎవరైనా హూయిజ్ మందుల సామ్యాల్, ఆయన కాంగ్రెస్ పార్టీకి ఏం సంబంధం? ఆయనే కాదు ఇవాళ బతికొచ్చిన వాళ్ళు అంతా, రేవంత్ రెడ్డి బతికొచ్చినోడే, సీతక్క బతికొచ్చినోడే, వేమనారాయణ రెడ్డి అంటాడు బతికొచ్చి, కేశవరావు అనేటోడిని తీసుకొని వచ్చి ఏదో గుర్తింపు సంఘం అంట, ఉద్యమకారుల గుర్తింపు అదానికి అడిగే వస్తున్నా. అంతకంటే ముందు నేను మాట్లాడతా. ఇది చెప్పండి అక్కడ ఈ మందుల సామ్యాల్ అంశానికి సంబంధించి పక్కా రేవంత్ రెడ్డి ఉన్నారు అంటారు. 2000% డౌట్ ఏమన్నా ఆయన కింద అవసరం, ఆయన్నే అనిపించిండు. అదే ఇప్పుడు ప్రతిపక్షాలకు సరే గట్టిగా మాట్లాడితే అద్దెకి దయాకర్కు క్యాబినెట్ హోదా, బల్మూరు వెంకట్ క్యాబినెట్ హోదా, రీసెంట్గా అంటే వేముల వీరేశంకి ఇవ్వాల్సిందే తప్పదు. ఎందుకంటే వేముల వీరేశం కావాలని చెప్పేసి
అక్కడ కోమారెడ్డి ఫ్యామిలీస్ని కొంచెం తక్కువ చేసే క్రమంలోనే వాళ్ళని కొంచెం ఇంపార్టెన్స్ తగ్గిద్దామనే వీరేశంకు క్యాబినెట్ హోదా ఇచ్చిందని చెప్పేసి అక్కడ వాదన వినిపిస్తుంది. దీన్ని ఎట్లా చూస్తారు మీరు? బ్రదర్ ఏమున్నా రాజగోపాల్ అవును రాజగోపాల్కు ఉన్న బలము రేవంత్ రెడ్డి బొంగు కూడా లేదు అక్కడ. అవును రేవంత్ రెడ్డి రేపు హిందూపూర్కో అక్కడికో పోవాల్సిందే. ఆడ ఇలా తెలంగాణ గెలిచే పరిస్థితి లేదు. కుప్పం కన్నా హిందూపూర్ కన్నా పోవాలి. అనుకున్నాం కుప్పం కన్నా ఈడ సినిమా లేదు ఇక్కడ. నువ్వు ఎవరి జిల్లాలో ఎక్కడ పుల్లబెట్టినా వాళ్ళ జిల్లాలో వాళ్ళు పవర్ఫుల్లే. అర్థమైందా? అక్కడ రాజగోపాల్ పవర్ఫుల్లే, నువ్వు మెదక్ పోతే దామోదర రాయలసీమ పవర్ఫుల్లే, నీకు ఎవరు కట్టాలా, మా వరంగల్ పోతే కొండ సురేఖ పవర్ఫుల్లే. ఏమైనా మీరు అందరూ రాజకీయ సంచార జీవులు. ఎవరు? నీ కడియం శ్రీహరి, నువ్వు టీడీపీకి వెళ్ళి బతికొచ్చిన బ్యాచ్ అంతా నెత్తి మీద సంచులు పెట్టుకొని ఏ పార్టీ పచ్చగుంటే ఆ పార్టీలో పోవాలి, ఆ పార్టీలో అగ్గి పెట్టాలి, దాన్ని వాడక దొబ్బాలి, దాన్ని ఎండగొట్టాలి, దాటాలి. అది మీ దుకాణం. అది అర్థమైందా? కానీ ఇవాళ ఒరిజినల్ కార్యకర్తలు బ్రదర్ ఏది ఏమైనప్పటికీ డాక్టర్ రాజా అనేటోడు త్యాగం చేసిండు. 2009లో ఎమ్మెల్యే గెలిచి ఎమ్మెల్యే రాజీనామా చేసి నీ పార్టీకి వచ్చిండు. సిట్టింగ్ పసును దాకర్ అంటూ సిట్టింగ్ ఎంపీ, ఆ ఎంపీని గోసి వీళ్ళ బిడ్డకి బీఫామ్ ఇచ్చి పైసలు ఇస్తే ఇద్దరు అవి రెండు ఎత్తుకొని కాంగ్రెస్ కురికి వచ్చే. ఇలా సేమ్ అదే పందా కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. అసలు చంపుకున్నది. నేను రేవంత్ రెడ్డి తప్పన ఈ బతికొచ్చే కళ్యాణ్ శ్రీగారు బీజేపీ పోతారు. సంచులు రెడీగా ఉంటాయి ఎప్పుడు, ట్రంక్ పెట్టెలు సంచులు. నీవు వాళ్ళ బిడ్డ కనబడ్డదా? ఇప్పుడు బతికొచ్చిన ఎంపీ చామల కిరణ్ కానీ లేకుంటే కళ్యాణ్ శ్రీగారి బిడ్డ కానీ, ఆమె పేరు నేను దియ్య కానీ, కళ్యాణ్ శ్రీగారి బిడ్డ కానీ ఈ బతికొచ్చిన ఎంపీలు కూడా జంతర్ మంతర్ కనబడ్డారా? యువకులేనే. ఎందుకు కనవాలి? నరేంద్ర మోదీ తిడతారు, మేము ఎక్కడ పోతామో మా సంచులు మా ట్రంక్ పెట్టెలు పట్టుకొని నెట్టి మీద పెట్టుకొని తిరుగుతూ ఉంటారు సంచార జీవులు. అర్థమైందా? రాజకీయ అందుకనే ఈ జీవులతో అన్ని పార్టీలు జాగ్రత్తగా ఉండాలి. ఈ జీవులతోని నేను ఎందుకు చెప్తున్నా అంటే ఉట్కాయించి ఇటువంటి కొన్ని తప్పిదాలు చేయబట్టి ఇవాళ ఆపోజిషన్లా ఉన్నటువంటి పరిస్థితి అసలు చంపుకొని. అర్థమైందా? వీడు చాలా డేంజర్ గాడు. ఎవరు? మిస్టరు కడియం శ్రీ అంటాడు. ఒక బట్ట కాల్చి వేసి ఆయన పిచ్చోని చేసిండు. ఆయన రాజా తట్టుకున్నాడు, లైఫే బర్బాద్ చేసింది కదా. కొండ సురేఖ గారు కూడా అదే మాట్లాడారు. కొండ సురేఖ గట్టిది ఇంత పోయి అంతదా ఆ సంగతి తెలియదు. ఇంకా రేవంత్ రెడ్డి కూడా అంతది అవసరం అయితే. కొండమూలోడు మామూలోడు కాదు. ఇవాళ చెప్పట్ల అట్లా ఉన్నాడు. కానీ మేము చూసినాం కదా అబ్బా, వాళ్ళు ఇవాళ ఆయన హెల్త్ బాగలేదు, హెల్త్ కండిషన్ బాగలేక ఆయన కొండ సురేఖ రేవంత్ రెడ్డినే ఇంట్లో పోయి దాన్ని వస్తుంది. వాళ్ళు వీళ్ళు కాదు. షీఈ్ వెరీ పవర్ఫుల్. ఆయన చేసిన ఒక రాజకీయ తప్పిదం ఏంటంటే 2010లో రాజశేఖర రెడ్డి చచ్చిపోయినాక ఎమ్మెల్యే పదవి రాజీనామా చేయకుంటే ఇవాళ ఆయన చీఫ్ మినిస్టర్ అన్నాను, పీసీసీ ప్రెసిడెంట్ అన్నావు. చాలా పవర్ఫుల్. నేను చెప్తున్నా పెద్ద పొలిటికల్ సూసైడ్. నేను అన్న ముళ్ళతో 2008 ఎవరన్నా మీకు ఐడియా ఇచ్చిందని. జగన్ తోటి వెళ్ళిపోయింది కదా. వెళ్ళిపోయారు. అరే మంత్రి అయి ఉండేవాళ్ళు మంత్రి పదవి రాజీనామా చేస్తారబ్బా? ఆయన చచ్చిపోయింది, అయిపోయింది. మంత్రి పదవి రాజీనామా చేసిపోతారా? మళ్ళీ ఎమ్మెల్యేకి రాజీనామా చేసినావు. అక్కడ ఉప ఎన్నికలు పోతే ఓడిపోతే ఖతం అయిపోతుంది. ఇలా కళ్యాణ్ శ్రీ అనేటువంటి మాట్లాడాల్సి వస్తుంది. శ్రీహరి ఎంత, శ్రీహరి స్థాయి ఎంత అబ్బా, పెద్ద డాఫర్ గాడు. అర్థమైందా? కాబట్టి అట్లా ఉంటుంది కాంగ్రెస్ పార్టీలో. ఈరోజు నిజమైన కార్యకర్తలు ఒత్తుకున్న వాళ్ళ తప్పది. ఇవాళ రాజగోపాల్ రెడ్డి గారు ఆయన స్టేట్మెంట్ ఆయన ఇచ్చుకోవాల్సి వస్తుంది. నేనే టికెట్ ఇప్పించిన అధికారంలో ఉండి కూడా నీ పక్క కార్యకర్తలు మాట్లాడలే కదా, నువ్వు మాట్లాడాల్సిన అవసరం ఏముంది? ఏమున్నా కానీ బ్రదర్ ఒకడు అన్నం పెట్టి మర్చిపోయినా తిని ఇవాళ నేను రాజశేఖర రెడ్డి ఫోటో ఎందుకు పెట్టుకుంటా? నన్ను హైదరాబాద్ తీసుకొచ్చింది కాబట్టి పెట్టుకుంటా. నన్ను బతుకుంటా ఎవరైనా చూస్తారా? అది కూడా కరెక్టే. అయితే నిన్న మొత్తం అంటే ఏదైనా కూడా నిజం గడప దాటక ముందు అబద్ధం ప్రపంచం మొత్తం తిప్పుకుంటూ వస్తుంది. కొన్ని రోజుల నుంచి కాళేశ్వరం మీద విపరీతమైనటువంటి కుట్రలు కుతంత్రాలు అవన్నీ జరిగిన తర్వాత నేను ఎన్డీఎస్సీకి సంబంధించిన ఒక ప్రతినిధి ఒక మెయిల్ పెట్టింది. అంటే మాకు లిఫ్ట్ చేసుకోవడంలో మాకు ఎలాంటి అభ్యంతరం అయితే లేదు, మా పరిధి కేవలం డ్యామ్ సేఫ్టీ వరకే మా పరిధి అని చెప్పేసి ఒక మెయిల్ వచ్చింది. మెయిల్ కూడా బాగా వైరల్ అవుతా ఉంది. ఇన్ని రోజులు లిఫ్ట్ చేస్తే ఎక్కడ కూలిపోతాయి బొంగలు పడ్డాయి అని చెప్పేసి అన్నదానికి ఒక చెంప పెట్టడానికి వచ్చాయి. నీకు నేను ఇటీవల ఒక లెటర్ పెట్టిన, ఇది రేవంత్ రెడ్డి గారు మూసీ గారి కోసం లోన్ పెట్టిండ్రు. లోన్ పెడితే నేను వాళ్ళు ఫిలిపియన్స్ కంపెనీ ఏడీబీ 4,000 కోట్లు ఇచ్చిందంటే మీరు ఎట్లా ఇస్తారని పెట్టి నాకు కూడా మెయిల్ వచ్చింది. అన్నీ వైరల్ చేయొచ్చు. 4% ఎసెట్ దీనికి నీకు ఎట్లా పైసలు వస్తాయి, నీకు ఎట్లా కడతారని చెప్పిన. మనం ఎంత మాట్లాడుకున్నా, ఎంత జాకీలు లేపినా కానీ మన పైసలకి వెళ్తే దాన్ని జాదాల్సిందే, తెల్లేనుకుని జాదినట్టు. ఇవి మన శక్తికి మించినాయి బ్రదర్. ఇవి మనతో ఐఐటి కాదు. మనం ఏమున్నా కానీ ఫ్రీగా అంటే ఖర్చు కాకుండా నీళ్లు పోయే మార్గం మనం ఆలోచించుకోవాలి. గ్రావిటీ పైన ఆధారపడాలి. ఇప్పుడు డక్కన్ పీఠభూమి లాంటి తెలంగాణలో గ్రావిటీతో నీళ్లు సాధ్యమా? ఏది
ఇక్కడ ఇప్పుడు మెదక్కు తీసుకురావాలన్నా ఇప్పుడు యాదాద్రి భువనగిరి జిల్లా అంటే అట్లాంటి జిల్లాలు తీసుకురావాలంటే పైన ఉంటాయి కదా. బ్రదర్ దాన్ని ఆలోచన చేసి ఆ రోజు రాజశేఖర్ రెడ్డి గారు ప్రాణహిత చేవెళ్ళ ఎత్తిండ్రు. యాక్చువల్గా 20,000 30 కాకపోతే ఒక 2,000 ఎకరాలకు తక్కువ వచ్చేది. అంటే అప్పుడు మహారాష్ట్ర నుంచి 2,000 ఎకరాలు తక్కువ వచ్చేది, 2-3 ఎకరాలు తక్కువ వచ్చేది. కానీ మనం ఇంకో 2,000 ఎకరాలు పెంచుకోనిక అని చెప్పి ఇవాళ ఇంత పెద్ద గుడిబంధం తీసుకొచ్చుకొని ఎత్తి మీద పెట్టుకున్నాం. అది మనకు ఎట్లా సాధ్యమవుతుంది రేపు? ఈ బ్రదర్ ఇవాళ కాటన్ ద్వారా ఒక డ్యామ్ కట్టిండు, అర్థమైందా? ఇవాళకి అది ఎందుకు బతుకుందా అనుకుంటున్నావు? ఒక నాగార్జున సాగర్ నెహ్రూ పీరియడ్ కట్టి ఇవాళకి ఎందుకు బతుకుందా అనుకుంటున్నావు? దాని మీద ఇన్వెస్ట్మెంట్ లేదు కాబట్టి, అర్థమైందా? తక్కువ ఇన్వెస్ట్మెంట్ కదా ఎక్కువ ఇంటికి నిలబెట్ట. మన ఆలోచన ఎప్పుడు అట్నే ఉండాలి, లాంగ్ స్టాండింగ్లా మనం పెట్టుబడి లేకుంటే ఇది నడుస్తుందా? బ్రదర్ ఎప్పుడైనా లీడర్ ఎవడైతాడు అని అంటే ఇవాళ మన విజయ్ని చూసి నేర్చుకోవాలి. ఎంత సీనియర్ అయినా అతను విజయ్ని చూసి మనం నేర్చుకోవాలి బ్రదర్. ది నేషన్ షుడ్ లర్న్. ఆయన విద్యకు వైద్యానికి దాని తర్వాత వేరే ఇంటికి ఇస్తాం. మన దగ్గర నిర్మాణాలు అంటే చాలా ప్రేమ. నిర్మాణాలకి కమిషన్లు వస్తాయి కాబట్టి నేను కడతా, ఫ్యూచర్ సిటీ కడతా. ఎవడు కడతాడు? నేను అది కడతా ఇది కడతా. కట్టుడు ఎందుకు నీకు? బతుకులు కట్టరా అయ్యా, బతుకులు కూల్తుడా. అర్థమైందా? నువ్వు నిర్మాణాలు ఎవడు కట్టమంటావు? నేను నిర్మాణాలు RRR రోడ్డు, రేడియల్ రోడ్లు, ఫ్యూచర్ సిటీలు ఎవడు కట్టమంటాడు? మిమ్మల్ని అప్పులు చేసి నన్ను ఎత్తి మీద ఎందుకు పెడుతుండ్రు? నన్ను ఎందుకు చంపుతుండ్రు మీరు? దట్ ఈస్ జంజీ. నన్ను చంపుతున్నా కాబట్టి అని నేను తిరుగుబడుతున్నా. బ్రదర్, ఐఎమ్ ద మోస్ట్ హ్యాపీయెస్ట్ పర్సన్. ఇవాళ చాలా సంతోషంగా ఉన్నా, అర్థమైందా? ఈ మూమెంట్ నాకు ఎప్పుడు అరే కొట్లాడతలేరు, పోరా రోడ్డు ఎక్కుతలేరు, ఇన్ని స్కాములు జరుగుతున్నాయి, వెళ్తలేరు, మామూలుగా వెళ్ళలే. నా కొడుకు మోడీ బయటకు వచ్చి సెల్ఫీ, సొంత వీడియో తీసుకొని సెల్ఫీ ఒత్తుకొని మాట్లాడుకునే కాడికి తీసుకొచ్చింది ఇవాళ. అది గల్లీ దాకా వచ్చేసింది, హైదరాబాద్ రోడ్లకు వచ్చేసింది. అర్థమైందా? ఎవరు ఏది చెప్పరు. రేపు దూత్ పాని కాబోతుంది. అందులో మీ పాత్ర, నా పాత్ర, మన అందరి పాత్ర ఉండాలి. లేకుండా మన పిల్లలు ఆగమైపోతుంది బ్రదర్. వాళ్ళ దోపిడి దొంగలు లక్షల కోట్లు ఉన్నాయి బ్రదర్, అర్థమైందా? ఇవాళ వచ్చే కాలంలో కాబోయేటోళ్ళు మన మంత్రులే, మన పిల్లలు, అర్థమైందా? ఎవరు ఏమున్నాయి, మనం ఏం సంపాదించి పెట్టినా, మన ఏం సంపాదించి మనం ఏం సంపాదించాం. కాబట్టి వాళ్ళకు మంచి వాతావరణం చెప్పాలంటే మన ఈ మూమెంట్ను సపోర్ట్ చేయాల్సిందే. అంతే, CJPకి సపోర్ట్ చేయాల్సిందే, అంతే. రైట్ అన్న. చూద్దాం మరి ఎంతవరకు పోతుంది ఈ పోరాటం. బీజేపీ గద్దె దిగే వరకా, లేకపోతే బీజేపీ దాన్ని అణచే వరకు పోతుందా? కాలమే సమానం చెప్పాలి. ఏదేమైనా కూడా భవిష్యత్ తరాల కోసం అందరూ కూడా జన్జీకి సపోర్ట్ చేయాల్సిందే అని చెప్పేసి బక్కా జెర్సన్ గారు చెప్తున్నటువంటి మాట. థ్యాంక్ యూ.